రాజుగారి మాంసం వేపుడికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ పావు కేజీ, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు అర స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, హోల్ గరం మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూన్, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, కొత్తిమీర అరకప్పు, ఉప్పు రుచికి సరిపడంత, కారం 1 స్పూన్. రాజుగారి మాంసం వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మాంసం, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా వేగాక స్టవ్ ఆపి సర్వింగ్ డిష్లో తీసుకుంటే స్పైసీగా రాజుగారి మాంసం వేపుడు రెడీ.